ఈ మధ్య కాలంలో మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు, మరోపక్క రాజకీయాలకు సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లోనూ సోషల్ మీడియాలోనూ ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యం. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏర్పడ్డ పెను మార్పుల గురించి చెప్పుకోవాల్సిందే. వెండితెర మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా, ఓ స్టార్ హీరోగా ఓ వెలుగుతున్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి 2 సార్లు ఓటమి పాలై 10 ఏళ్ల నిరంతర కృషి శ్రమ తరువాత ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యంత భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఇదిలా ఉంటే మరోపక్క చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరపున అత్యంత భారీ మెజారిటీతో గెలుపొని కూటమిని ఏర్పరచుకొని ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేపథ్యం. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాకుండా ఇంకొంతమంది కూడా ఆసక్తికరంగా విజయాన్ని సాధించి వాళ్ళకి సంబంధించిన విషయాలు నెట్టింట్లో వెలుగులోకి వస్తున్న నేపథ్యం. అలా ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఇంకొక సెలబ్రిటీ, రాజకీయవేత్త, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ ఎవరో కాదు, మత్తుకుమెల్లి శ్రీభరత్. వైజాగ్ నియోజకవర్గం నుంచి అత్యంత భారీ మెజారిటీతో గెలుపొంది ఎంపీ స్థానాన్ని దక్కించుకున్న ఆయన. ఇతడు ఎవరబ్బా అని అనుకుంటున్నారా? ఎవరో కాదండి, మనందరికీ తెలుసు, మన తెలుగు స్టార్ హీరో, మాస్ హీరో అయిన బాలకృష్ణ గారి చిన్నల్లుడు, తేజస్విని భర్త అయిన శ్రీభరత్. అలాంటి శ్రీభరత్ ఎవరో, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. ఒక్కసారి శ్రీభరత్ వ్యక్తిగత విషయాలని, అతడి బ్యాక్గ్రౌండ్ గురించి గమనించినట్లయితే ఇతడు ఎవరో కాదండి, మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను స్థాపించి కాలేజీలతో పాటు యూనివర్సిటీ లెవెల్కి ఎదిగిన ప్రముఖ విద్యావేత్త, రాజకీయవేత్త, వ్యాపారవేత్త అయిన ఎంవివిఎన్ మూర్తి గారి మనవడు. ఇక ఎంవివిఎన్ మూర్తి గారు ఎవరో కాదు, గీతం విద్యా సంస్థల అధినేత. ఇక ఎంవివిఎస్ మూర్తి గారు ఆయన 1980లో వైజాగ్లో ఓ సాఫ్ట్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని పెట్టారు. అదే ఒకప్పటి గోల్డ్ స్పాట్ కంపెనీ. అలా సాఫ్ట్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని స్థాపించిన ఆయన అదే సమయంలో అనూహ్యమైన రీతిలో తెలుగుదేశం పార్టీలో సభ్యుడిగా ఆయన స్థానాన్ని సంపాదించుకొని తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నోసార్లు రాజకీయాల్లో పాల్గొని ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసిన నేపథ్యం. పలు సందర్భాల్లో ఆయన రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇలాంటి నేపథ్యంలోనే ఓ ఇండస్ట్రియలిస్ట్గా రాణిస్తూనే మరోపక్క రాజకీయాల్లో చాలా చురుకుగా ఉంటూ ప్రముఖ సీనియర్ రాజకీయవేత్తగా తెలుగుదేశం పార్టీకి ఇతడు సుపరిచితుడు. ఇదిలా ఉంటే ఇలాంటి నేపథ్యంలోనే ఆయన వైజాగ్లోనే కొన్ని విద్యారంగాల్ని స్థాపించి విద్యావేత్తగా, ముఖ్యంగా గీతం ఇన్స్టిట్యూట్స్కి అధినేతగా ఎన్నో గ్రూప్ ఆఫ్ గీతం ఇన్స్టిట్యూట్స్ని 2 తెలుగు రాష్ట్రాల్లో స్థాపించిన నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలోనే ప్రముఖ రాజకీయవేత్త మరియు నందమూరి తారక రామారావు గారి అల్లుడు, రాష్ట్ర మంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారుతో సన్నిహిత సాంపత్యాలు, పైగా దగ్గరి బంధువు కూడా. అలా తెలుగుదేశం పార్టీలో చురుకుగా పాల్గొన్న ఆయన ఆ తర్వాత అమెరికాలో జరిగిన ఓ రోడ్ యాక్సిడెంట్లో కన్నుమూయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇక ఇతడి మనవడే ఇప్పుడు ఎంపీగా సుపరిచితుడిగా మిగిలిన మత్తుపెల్లి భరత్. ఇక భరత్ కూడా తన డిగ్రీని అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీలో ఫినిష్ చేసి ఆ తర్వాత ఎంబీఏని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్లీట్ చేయడం జరిగింది. ఇక ఎన్నో వ్యాపార రంగాల్లో తన కుటుంబం రాణిస్తున్న నేపథ్యంలోనే ఎంబీఏ చేసిన తర్వాత ఆయన తన స్థాపించిన కొన్ని వ్యాపార రంగాల్లో ఎండీగా మరియు చైర్మన్గా పదవులను చేపట్టడం, ముఖ్యంగా ప్రస్తుతానికి గీతం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్కి చైర్మన్గా రాణిస్తున్న నేపథ్యం. ఇలాంటి సమయంలోనే అతడు కూడా తన కుటుంబం మొత్తం రాజకీయ రంగంలోనూ, విద్యారంగంలోనూ ఇండస్ట్రియలిస్ట్గా రాణిస్తూ ఉండడంతో, రాజకీయ ప్రభావం మొదటి నుంచి ఉండడంతో అతడు కూడా తెలుగుదేశం పార్టీ తరపున రాజకీయాల్లో అడుగుపెట్టి 2019వ సంవత్సరంలో ఓడిపోయాడు వైజాగ్ నియోజకవర్గం నుంచి. ఇక 2024లో అత్యధిక భారీ మెజారిటీతో వైజాగ్ నియోజకవర్గం నుంచి గెలిచి ఎంపీ స్థానాన్ని అందుకున్న ఆయన. అలాంటి మత్తుపల్లి భరత్ మరియు తేజస్వికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే మత్తుపల్లి భరత్ తండ్రి కూడా రాజకీయవేత్త, అతడి పేరు రామ్మోహన్. ఇక అతడి తండ్రి మాత్రమే కాదు, ఆయన తల్లి కూడా ప్రముఖ రాజకీయవేత్త అయిన కావూరి సాంబశివరావు గారి కూతురు. ఆమె శ్రీవాణి. ఈవిడ కూడా రాజకీయాల్లో చురుకుగా రాణించిన ఆయన.
అదండి అసలు సంగతి. అలా ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో ఎన్నో పెనుమార్పులు సంభవించిన నేపథ్యంలో ఒక్కసారిగా అత్యధిక భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వారిలో ఎంపీ స్థానాన్ని అందుకున్న శ్రీభరత్కి సంబంధించిన ఈ విషయం, ముఖ్యంగా మన తెలుగు స్టార్ హీరో బాలకృష్ణ గారి చిన్నల్లుడి శ్రీభరత్ ఎవరో, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ వచ్చిన ఈ విషయం ఇప్పుడు లేటెస్ట్గా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.